గైస్, ఈ రోజు రిత్విక్ క్రైడల్ సెరమనీకి వచ్చిన గిఫ్ట్స్ అని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అయితే ఇండియాలో ఇచ్చే గిఫ్ట్స్ కి ఇక్కడ ఇచ్చే గిఫ్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది అనమాట. ఇండియాలో అయితే మనము ఏదైనా గిఫ్ట్ అంటే కొంచెం గిఫ్ట్ ఆర్టికల్స్ కి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని మంచి మంచి డిజైన్ సెలెక్ట్ చేస్తాం కదా. ఇక్కడ అట్లా ఉండదు. గిఫ్ట్ కార్డులను ఇస్తారు, లేకపోతే ఇంట్లోకి యూజ్ చేసుకునే ఐటమ్స్ ఇస్తారు అనమాట. నేను ఫస్ట్ యూఎస్ కి వచ్చిన కొత్తలో ఒకరు బర్త్డే పార్టీ ఉంది అని చెప్తే రామనాడే గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కడ ఉందో చెప్పి వెళ్దాము అంటే ఇంకా ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎవరు గిఫ్ట్ కార్డు కొనుక్కొని పోదామని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు ఈ రోజు మనం అన్ని గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే మా మమ్మీ గిఫ్ట్ తో స్టార్ట్ చేస్తా. పండగ చేసుకో. గిఫ్ట్స్ అంటే లేడీస్ కి ఇష్టం కదా. గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే నాకు వచ్చిన గిఫ్ట్లు అవసరం లేదు, ఎవరికి వచ్చిన గిఫ్ట్స్ నీకైతే బాగా ఇష్టం. నాకు గిఫ్ట్లు వచ్చిన అవసరం, సంధ్యకు వచ్చిన గిఫ్ట్స్ అయినా కూడా నేను ఇంత ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేస్తాను. మరి గిఫ్ట్స్ అంటే ఎవరికైనా ఇష్టం లేదా చెప్పండి, కింద కమెంట్స్ చెప్పండి. నాకు గిఫ్ట్స్ అంటే నాకు ఇష్టం లేదు అని ఎవరైనా లేడీస్. ఫస్ట్ మమ్మీ ఇచ్చిన గిఫ్ట్లు చూపిస్తా. ఇవి తెలుసు కదా, బ్రాస్లెటా కడియాలు కడియాలు. ఇంకా ఇదేమో బ్రాస్లెట్. ఇది పగడము ముత్యము. మంచిగా కనిపిస్తుందా? పగడాలు ముత్యాలు గోల్డ్ కనిపిస్తుంది. ఇంకా గోల్డ్ రింగ్ ఒకటి. ఏమో సన్యూది చోకర్ అన్నమాట. దీనికి ఒక బ్రాస్లెట్ కూడా వచ్చింది. ఇంకా పట్టీలు. ఇండియాలో అయితే చాలా మంది సిల్వర్ పట్టీలు తీసుకొస్తారు కదా. నాకు ఈ బ్యాగ్ చూస్తే ఇండియానే గుర్తొస్తుంది. ఇండియాలో ఇట్లాంటి దానిలో పెట్టిస్తారు కదా. ఇవి దానికి పెట్టానే లేదు అసలు, తీసుకొచ్చింది కానీ. గజ్జలు, కడాల గజ్జలు 2 ఇట్లాంటివి. ఇంకా ఇవి వెయ్యాలి. ఇంకా ఇవి పెడితే ఎక్కడ ఉన్నారు అనేది మనం కనుక్కొని అవసరం లేదు, ఈ సౌండ్లతోనే కనిపెట్టేయచ్చు. దీని మీద కూర్చుంటే ఎత్త అవుతుంది బాగా. హైట్ తీసుకున్నా, పెద్ద స్టూల్ వేసుకున్నా, సేమ్ హైట్ కనిపిస్తున్నానండి. మరి హైట్ తీసుకోవాలి కదా, అందుకే పెద్ద స్టూల్ నీకు చిన్న స్టూల్, ఇద్దరం ఈక్వల్ హైట్ కనబడాలి. యాపిల్ బాక్స్ లో వేసుకోవాలి. ఫస్ట్ అందరు ఇట్లా ఎక్కువ గిఫ్ట్ కార్డ్ ఇస్తారు అనమాట. ఇట్లా అన్ని స్టోర్ మనమే కదా షాప్. అయినా నాకు అసలు ఓపెనింగ్ చేయడం ఇంట్రెస్ట్. అది ఎవరి గిఫ్ట్ నాకు సంబంధం లేదు. పిల్లలు చిన్న గుడ్డ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చాను. ఇండియాలో తీసుకున్నారంట, ఇక్కడ తీసుకున్నారు. ఇండియాలో ఏంటది అబ్బా, నువ్వు ఇప్పుడు అన్నావు కదా, నాకు కూడా తీసుకొచ్చారు ఎవరు గిఫ్ట్. ఏ ఎగ్జైట్ అవుతున్నా అన్నాడు కదా, నాకు తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. నీకేం తెచ్చారు నాకు తెలియదు ఎందుకు తీసుకొచ్చింది, అంటే ఇద్దరిది కదా అన్నట్టు తీసుకొని వచ్చినట్టున్నది. సందీప్ కూడా తీసుకొచ్చింది, ముగ్గురికి. అయితే మా పక్కింట్లో ఒక అమెరికన్ ముసలాయన ఉంటాడు. ఆయన వాళ్ళని ఇన్వైట్ చేసినాం అనమాట. ఇన్వైట్ చేస్తే ఆయన ముందు రోజు ఈవినింగ్ వచ్చి మీ పెద్ద పాపకు ఏ గిఫ్ట్స్ ఇష్టము, ఇద్దరికి తీసుకొని వస్తాను అని చెప్పి మంచిగా డీసెంట్ వచ్చి డోర్ కొట్టి అడిగి తీసుకొని వచ్చింది అనమాట. ఇదేమో చిన్న పాపకు తీసుకొని వచ్చింది బొమ్మ. ఇది సన్యు తీసుకున్నాడు. దీనిలో ఒక ఫ్రాకు, ఇట్లాంటివి ఎక్కువ బేబీ బ్లాంకెట్స్ ఇస్తారు. ఇలాంటివి అయితే సేమ్ ఆల్రెడీ 3 వచ్చినాయి అన్నట్టు ఈ గిఫ్ట్లు. ఫస్ట్ పుట్టినప్పుడు ఒకరు తీసుకొచ్చిండ్రు, తర్వాత మొన్న క్రైడల్ సెరమనీకి 2 ఇచ్చారు. సేమ్ బ్లాంకెట్స్. ఇది ఒక ఫ్రాక్. ఇది ఫ్రెండ్ వాళ్ళు ఇది ఇండియాలో వేయించుకొచ్చినట్టున్నారు. ఇక్కడ ఇట్లాంటివి దొరకవు. వాళ్ళే షూస్ కూడా వేసుకున్నారు. షూస్ బాగున్నాయి కదా షూస్. నువ్వు ఓపెన్ చేసావు. నీకు లేదా ఎగ్జైట్మెంట్? ఉంది. ఈ 2 సాఫ్ట్ టాయ్స్. ఇది ఎందుకు క్రొకడైలా? టాటాయిస్ టాటాయిస్
ఏదో డాల్ తీసుకొచ్చి. ఇది భలే సాఫ్ట్ ఉందండి, సాఫ్ట్ టై. ఇది ఫ్రిడ్జ్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడుకుంటుంది. సన్య అయితే ఇప్పుడే ఆడుతుంది, తీసుకోపోయి దాని రూమ్ లో పెట్టుకుంటది. ఇదేంటిది? ఇది హూడెడ్ త్రో అంట, అదే అంటే కప్పుకోవడానికి. ఇది ఒక డాల్, చిన్న డాల్. అమ్మాయిలకి ఇది బాగా ఇష్టం. వుడెన్ యాక్టివిటీ క్యూబ్ కనబడుతుంది. ఇది వుడెన్ యాక్టివిటీ క్యూబ్, పిల్లలకి 4 యాక్టివిటీస్ ఉంటాయి అంటారు ఇంట్లో. ఇది పృథ్వీ అయితే నిల్చోడానికి యూజ్ చేసేటట్టుంది, స్టాండింగ్ కొరకు. ఇది అదే అవును, స్టాండింగ్ కోసం ఫస్ట్ స్టాండింగ్ బ్రదర్స్. ఇది ఒకటి ఇచ్చారు ఎవరో, వుడెన్ సంథింగ్, వుడెన్ ట్రైబ్ అంట. ఇట్లా రోల్ చేసుకుంటూ ఆడుకోవచ్చు. ఇంకా డ్రెస్సులు, ఇది ఫ్రాక్ మంచిగా ఉంది. దీనికో గుడ్డ అండర్ వేరు, ఇంకొక షార్ట్. ఇది ఒక డ్రెస్, ఈ సెట్. దీనికి ఇటు ఒక టీ షర్ట్ వచ్చింది, కింద ప్యాంట్ 2 ప్యాంట్స్, ఇటు పక్కన ఇది వింటర్ వేర్ అనమాట. వింటర్ కి ఇట్లాంటివి వేస్తారు ఇక్కడ, ఎక్కువ చల్లగా ఉంటది కదా. కొద్ది రోజులు అయితే ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది. మొత్తము ఫుల్ హ్యాండ్స్ థిక్ షర్ట్లే వేసుకోవాలి. నార్మల్ ఇప్పుడు వేసుకున్నట్టు డ్రెస్సింగ్ నడవదు. ఇంక ఇక్కడ జాకెట్లు వేసుకుంటారు కాబట్టి తల్లి బట్టలు కూడా పెట్టడానికి కూడా మళ్ళీ స్పేస్ ఉండదు. ఇంకా ఇది ఒకటి డ్రెస్. ఎల్లో కలర్ బాగుంటది చూడడానికి, కలర్ నచ్చుతుంది నాకు. ఇది ఇంకొక యాక్టివిటీ క్యూబ్. బేసిక్గా ఎట్లుంటాయి అంటే కొన్ని టాయ్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా ఉంటాయి. అంటే ఊరికే ఆడుకోవడమే కాకుండా కాగ్నిటివ్ ఎబిలిటీ డెవలప్ చేసుకోవడానికి. ఇది అంటే ఇప్పుడు అది అవుడంది కూడా అంతే కదా, అది కూడా డెవలప్మెంట్ కోసం. 18 months ప్లస్ అది వేయడమే బెటర్ లేండి. ఇప్పుడు మనం ఇంత చిన్నప్పుడు ఆల్రెడీ మేము బేబీ టాయ్స్ అన్ని ఉన్నాము, మళ్ళీ సేమ్ బేబీ టాయ్స్ అయితే అన్ని యూజ్ చేయడానికి ఒకటే టైంలో కష్టం కదా. ఇంకా డ్రెస్ ఇంకొకటి చిన్న టర్టిల్, ఫింగర్ క్యూబ్, అదేమి ఫిడ్జెట్ టర్టిల్. నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్ టాయ్, యూనికార్న్ ఉన్నట్టుంది. యూనికార్న్. వావ్, ఇది ఫ్రాక్. ఇదొక ఫ్రాక్. ఇది యాక్చువల్లీ ఇంట్లో ఇట్లాంటి అవుతుంది కదా. లేదు, ఇష్టం అది వేరు. దీనికి హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్. ఇదేం కావాలి, సూపర్ ఉంది. మంచిగా ఉంది, పెద్దగా ఉంది. వెరైటీగా ఉంది. అసలు ఆడపిల్లలకు ఉండని మగవాళ్ళకి అసలే ఉండవు. అవును, ఆడపిల్లలకి అయితే ఫుల్ వెరైటీస్ కొనుక్కోవచ్చు మనం, ఫ్రాక్లు, లంగా జాకెట్లు. ఇంకొక డ్రెస్ కూడా వచ్చింది, ఇదైతే ఎక్సలెంట్ ఉంది అసలు. ఇది ఇండియాలో తీసుకున్నట్టున్నారు, మంచి ఫ్రాక్. దీనికి జాకెట్ లాగా అనమాట, పైన వేయచ్చు, మల్టీపర్పస్ కూడా వాడుకోవచ్చు అనుకుంటా. ఈ బుడ్డోళ్ళకి కూడా ఇంత వర్క్ ఇదంతా ఎంత బాగుందో అసలు. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే జస్ట్ 3 to 6 months అయ్యండి, తర్వాత వాడలేము. ఇంత మంచి మంచి డ్రెస్సులు ఇచ్చినప్పుడు మంచిగా పెద్ద ఇస్తే ఎక్కువ రోజులు వాడుకుంటాం కదా. 3 to 6 months అయ్యేసరికి ఇప్పుడు ఏమైతే, కానీ ఇంత మంచి అంత తొందరగా ఇవ్వద్దు కాదు కదా. అది ఇదేం కవర్ వచ్చినాయి, దానిలో కూడా డ్రెస్సెస్ ఉన్నట్టుంది. రెగ్యులర్ అన్ని డైలీ వేరే, ఎక్కువ మనకి డైలీ వేర్ యూజ్ అయ్యేలాగానే ఇస్తారండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే, ఇవి ఇస్తే కూడా బెటరే, కొంచెం మనకి షాపింగ్ చేయడం కూడా తగ్గుతుంది కదా. మళ్ళీ ఈ పెద్ద సైజ్ ఇచ్చినట్టున్నారు, 1 year 12 months. సో చాలా రోజుల తర్వాత వేయచ్చు. ఇప్పటికైతే ఆల్రెడీ ఫుల్ షాపింగ్ చేసి పెట్టేసినాము, ఇంకా తర్వాతకి ఇస్తేనే బెటర్ కదా మనకు కూడా ఆడుకోవడానికి వాడుకోవడానికి. రోజు నుంచి నా వైఫ్ ఎప్పుడెప్పుడా ఈ గిఫ్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేద్దామా, వీడియో ఎప్పుడు తీసుకుందామా, ఫుల్ ఎక్సైటెడ్. పిల్లలన్నట్టు ఎక్సైటెడ్ లేకుండే బొమ్మలు ఓపెన్ చేయడానికి.
నాకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను అట్లా ఓపెన్ చేస్తాను అంతే. మొత్తానికి నా వైఫ్ సక్సెస్ఫుల్లీ నాకన్నా పొడుగున్నట్టు కనిపించడానికి బాగా స్కెచ్ చేసింది. అది ఉన్నది ఇంత ఇంత హైట్, దానికి లేకపోతే అక్కడ యాక్చువల్ ఇద్దరం సేమ్ హైట్. అదే ఒక ఆపిల్ బాక్స్ సేమ్ అయితే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ గిఫ్ట్ నచ్చింది అనేది కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Thanks for watching, guys. Bye.